ఫీమేల్ డ్రైవింగ్ టీచర్స్ లేక ఎన్ని బాధలు వచ్చాయో వినండి. ఒక మనిషికి మనం ఎంత వరకు చదివిస్తే అంతవరకే తీసుకోవాలి. నాకు రీసెంట్ గా డ్రైవింగ్ నేర్చుకోవాలనిపించింది. ఇలా మీ డ్రైవింగ్ స్కూల్ ఎక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కాల్ చేస్తే ఆయన ఏమంటున్నాడంటే, ఇలా సాయంత్రం అయిపోయింది కదా మేడం, మళ్ళీ ఎందుకు రావడం, రేపు పొద్దున్న డైరెక్ట్ గా ఈ ప్లేస్ కి వచ్చేయండి, ఇక్కడ నుంచి నేను మీకు నేర్పిస్తానని చెప్పి. ఫస్ట్ డేనే నేను కార్ ఎక్కక ముందు మెంటల్లీ ఫిక్స్ అయిపోయాను, వీడు నాతో ఏదైనా తేడా వేషాలు వేస్తే నేను అక్కడే వాడు పుచ్చకాయ పగలగొట్టేసి అక్కడే కార్ దూకేస్తానని ఫిక్స్ అయ్యాను. అయితే కార్ ఎక్కిందంటే నేను ఒక చోట హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే టీచర్ దగ్గర కంట్రోల్స్ ఏం లేవు, మొత్తం స్టూడెంట్ దగ్గర కంట్రోల్స్ ఉంటుంది. అలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను పొరపాటు చేశాను. ఇక్కడ ఏంటంటే టీచర్ కి ప్లస్ పాయింట్, ఫస్ట్ డే లోనే ఏ తోపోడికైనా క్లచ్ తీయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అలానే నాకు కూడా కొంచెం ఇబ్బంది అయింది. నాకు రావట్లేదని నా చేతి మీద క్లచ్ ని ఇలా స్లోగా వెనక్కి తీసుకోవాలని చూపించాడు. ఒకసారి చేతి మీద, ఇంకోసారి తొడ మీద. అప్పుడు సడన్ గా నా బాడీ ఫ్రీజ్ అయిపోయింది. వాడు నా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడా లేకపోతే వాడు నాకు నేర్పిస్తున్నాడా అని నాకు అర్థం కాదు. జఫా నా కొడక అని చెప్పాలనిపించింది నాకు ఆ మూమెంట్ లో. అయితే నా టోన్ పెంచి కొంచెం టాపిక్ మార్చుదామని, మీరు ఏం ఆక్యుపేషన్ చేస్తారని అడిగారు. ఆయన పలానా పని చేస్తారని చెప్పారు. నన్ను తిరిగి నేను ఇలాగ ఫిజియోథెరపీ డాక్టర్ ని అని చెప్పాను. నన్ను డాక్టర్ అనే పదమే కాపాడింది. అలా అన్న వెంటనే వాడు ఎలక్ట్ అయిపోయాడు. దాని తర్వాత వాడు నాతో ఏం తేడాగా ఇప్పుడు బిహేవ్ చేయలేదు. వీడిని టీచర్ అని పిలవడం పెద్ద దండగా, కానీ ఈ రోజు జరిగింది వాడిని అస్సలు క్షమించకూడదు.